ఇలాగా ఫలానా వాడు పడిపోయి వాడి యొక్క మెడ ఏంటి అది విరిగిపోయింది, ఇలాంటివి ఎన్ని వింటం లేదు. దిస్ మ్యాన్ యాజ్ హీ ఎయిట్ హిజ్ మీట్ వాజ్ స్ట్రాంగిల్డ్ అండ్ దిస్ మ్యాన్ యాజ్ హీ ప్లేడ్ టుక్ హిజ్ డెత్. ఈ వ్యక్తి ఇలాగ తనకి నచ్చినటువంటి మాంసాన్ని తింటూ ఉంటేనే ఆ గొంతులో పడి చనిపోయాడు. ఆ మనిషి ఆడుతూ కూడా మృత్యు పాలయ్యాడు. ఒక వ్యక్తి అగ్ని వల్ల, ఇంకొక వ్యక్తి మరో రకమైనటువంటి అంటే ఐరన్ తోటి, మరొక వ్యక్తి జబ్బుతోటి, అండ్ సమ్ బై థెఫ్ట్ హ్యావ్ సడన్లీ అంటే దొంగతనం వల్ల ఇలా ఎంతమంది నశించిపోవడం మనం వింటున్నాం. సో ద ఎండ్ ఆఫ్ ఆల్ మెన్ ఈజ్ డెత్. అందుకని అందరి యొక్క ఫైనాలిటీ మృత్యువే. ఫర్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్ యాజ్ ఎ షాడో సడన్లీ ఫ్లీత్ అండ్ పాసెత్ అవే. మానవుడి యొక్క ఈ జీవితం సడన్గా అయిపోతూ ఉంటుంది. అంటే మనిషి యొక్క జీవితం సడన్గానే పాస్ అయిపోతుంది. చెప్పి చెప్పి మృత్యు రాదు కదా, సడన్గా వస్తుంది. అందుకని ఏ క్షణం మనం కూడా చనిపోతామని రెడీగా ఉండాలి. థింక్ ఆఫ్ హూ షల్ రిమెంబర్ థీ ఆఫ్టర్ దై డెత్. ఒక్కసారి ఆలోచించి ఎవరు నిన్ను గుర్తుపెట్టుకుంటారు నీ మరణానంతరం. అండ్ హూ షల్ ప్రే ఫర్ థీ, నీ కోసం ఎవరు ప్రే చేస్తారు. అయ్యో మా సుఖాలు పోయాయో, భార్య ఎలా ఏడుస్తుంది, భర్త ఉన్నప్పుడు నా సుఖం ఉండేది, భర్త ఉన్నప్పుడు నాకు ఎన్నో రకాలుగా మంచి స్టేటస్ ఉండేది అంటూ భార్య తన కోసం ఏడుస్తుంది కానీ భర్త యొక్క గతి బాగుండాలని ఏడవదు. అందుకని ఎవరు నీ కోసం ఏడుస్తారు నువ్వు మృత్యు తర్వాత. డూ నాట్ డూ నౌ ఫర్ థై సెల్ఫ్ ఆల్ thou canst, for thou wotest not when thou shalt die. అంటే నువ్వు ఏం చేయలేవు. దైసెల్ఫ్ ఆల్ దౌ చేయగలిగిందంతా ఇప్పుడే చేయి. ఎందుకంటే నువ్వు చనిపోయినప్పుడు ఓటెస్ట్ నాట్ వెన్ దౌ షాల్ట్ డై, నువ్వేం చెయ్యలేవు. నార్ వాట్ షల్ ఫాలో ఆఫ్టర్ దై డెత్, ఇంకా నీ తర్వాత మృత్యు తర్వాత ఏంటి ఫాలో అవుతుంది. వైల్స్ట్ దౌ హ్యాస్ టైమ్ గ్యాదర్ ది రిచెస్ ఇమ్మోర్టల్, నీకు టైం ఉన్నప్పుడల్లా ఆ శాశ్వతమైనటువంటి ఆ సంపదల కోసం నువ్వు ప్రయత్నించు. థింక్ ఆఫ్ నథింగ్ అబైడింగ్లీ బట్ ఆన్ దై గాస్లీ హెల్త్. ఇంకా ఏ విషయం కూడా నువ్వు ఆలోచించకు ఈ భయంకరమైన నీ ఆరోగ్యం తప్ప. బట్ ఆన్ థై గాస్లీ హెల్త్ సెట్ థై స్టడీ ఓన్లీ ఆన్ థింగ్స్ దట్ బీ ఆఫ్ గాడ్. భగవంతుడికి సంబంధించిన విషయాలే నువ్వు అధ్యయనం చెయ్యి. అండ్ దట్ బిలాంగ్ టు హిజ్ ఆనర్, ఆయన యొక్క గౌరవార్థం ఏం అవసరమో అవే స్టడీ చెయ్యి. మేక్ ది ఫ్రెండ్స్ అగైన్స్ ద టైమ్, వర్షిప్ ద సెయింట్స్ అండ్ ఫాలో దేర్ స్టెప్స్. అందుకని అలాంటి ఫ్రెండ్స్ని చేసుకో ఆ సమయానికి సూటబుల్గా. అంటే అగైన్స్ దట్ టైం అంటే మృత్యువుకి వ్యతిరేకంగా. అంటే అర్థం ఏమిటి, శాశ్వతంగా మృత్యుగడి గుర్తు పెట్టుకుని అటువంటి ఫ్రెండ్స్ని చేసుకో. అందుకని ఎక్కువగా సెట్ థైస్ ఇక్కడ మళ్ళీ మేక్ ది ఫ్రెండ్స్ అగైన్స్ట్ వర్షిప్. అందుకనే మహాత్ములు వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుస్తే వెన్ దౌ షల్ట్ గో అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్, నువ్వు ఎప్పుడైతే ఈ ప్రపంచం నుంచి నేను బయటికి తీసుకెళ్ళిపోబడతావో అప్పుడు నువ్వు శాశ్వతమైనటువంటి ఆ ట్యాబర్నకల్ అంటే స్వర్గం లాంటి దానికి నువ్వు వెళ్తావు. అంటే బతికుండగానే ఎక్కువ భగవంతుడి కోసం మహాత్ములు సాంగత్యం చేస్తే ఆ ట్యాబర్నకల్ అంటే అది స్వర్గమేనా? స్పెల్లింగ్ అండి TABERNACLE. tabernacle. NACLE. A fixed movable habitation, tabernacle, a house or of worship, specifically a large building or tent used for evangelistic services. అంటే పవిత్రమైన కార్యాలు చేసే దగ్గరికే నువ్వు వెళ్తావు. కీప్ ది యాజ్ ఎ పిలిగ్రిమ్ అండ్ యాజ్ ఎ స్ట్రేంజర్ హియర్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఇక్కడ ఒక బాటసారిలాగా, ఇక్కడి నుంచి ఒక అంటే అన్నోన్ పర్సన్ లాగా ఈ ప్రపంచంలో జీవించు. టు హూమ్ నథింగ్ బిలాంగ్ విత్ అ వరల్డ్లీ బిజినెస్. ఈ ప్రాపంచిక విషయాలు వేటితోటి నువ్వు పెట్టుకోకు. కీప్ థాయ్ అంటే ఇది నాకు చెందుతుంది, ఇది అని శాశ్వతంగా ఆలోచిస్తూ ఉంటాం కదా.
కీప్ దై హార్ట్ ఆల్వేస్ ఫ్రీ అండ్ లిఫ్టెడ్ అప్ టు గాడ్. నీ హృదయాన్ని ఎప్పుడు కూడా స్వేచ్ఛగా భగవంతుడి వైపు ఉంచుకో. ఫర్ దౌ హ్యాస్ట్ హియర్ నో సిటీ లాంగ్ అబైడింగ్. నీ కోసం ఇక్కడ ఏ రకమైన సిటీ కూడా శాశ్వతంగా లేదు. అంటే అన్నీ వదిలిసి వెళ్ళిపోవాలి. సెండ్ దై డిజైర్స్ అండ్ దై డైలీ ప్రేయర్స్ ఆల్వేస్ అప్వార్డ్ టు గాడ్. నీ యొక్క ప్రతి కోరిక, నీ యొక్క ప్రార్థనలు ఉన్నతంగా భగవంతుడి వైపు ఉండాలి. అండ్ ప్రే పర్సీవరెంట్లీ దట్ దై సోల్ ఎట్ ద అవర్ ఆఫ్ డెత్ మే బ్లెస్సెడ్లీ డిపార్ట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ గో టు క్రీస్త్. నువ్వు నిరంతరం ఏంటి ప్రార్థించాలంటే చనిపోయేటప్పుడు, అంటే నిరంతరాయంగా చనిపోయే క్షణంలో నువ్వేమో సులువుగా హాయిగా వెళ్ళిపోగలగాలి భగవంతుడి వైపు అని, దానికి సంసిద్ధంగా ఉండు అని చెప్తున్నాను. టైం ఎంత అయిందండి? 49. నేను చెప్పనా? ఇంకా 10 minutes ఉందండి. చెప్తారా మీరు, లేకపోతే చదవమంటారా? 24th చెప్తాను. పాయింట్ కదా. ఆఫ్ ద లాస్ట్ జడ్జిమెంట్ అండ్ ఆఫ్ ద పెయిన్ దట్ ఈస్ ఆర్డైన్డ్ ఫర్ అ సిన్. అంటే లాస్ట్ జడ్జిమెంట్ అంటారు అంటే ఏంటి? చనిపోయాక భగవంతుడి ముందు మనం తీర్పిస్తాడు. అండ్ ద పెయిన్ దట్ ఈస్ ఆర్డైన్డ్ ఫర్ సిన్, తప్పు పనుల కోసం చేసిన, అంటే పాప పనులు చేస్తే ఏ బాధ అనుభవించాలి. ఇన్ ఆల్ థింగ్స్ బిహోల్డ్ ద ఎండ్ అండ్ ఆఫ్ట్ రిమెంబర్ హౌ దౌ షల్ స్టాండ్ బిఫోర్ ద హై జడ్జ్. అంటే అక్కడ మనకి జడ్జిమెంట్ డే అంటారు. అన్ని టైముల్లో కూడా ఆ చిట్ట చివరి జడ్జిమెంట్ డే కోసమే నువ్వు ఆలోచించు. అదే గుర్తుపెట్టుకో. టు హూమ్ నథింగ్ ఈజ్ హిడెన్. అక్కడ ఇది దాచేద్దాం అంటే ఏది దాచబడదు, ఎందుకంటే అక్కడ అన్ని క్లియర్గా తెలిసిపోతాయి. హూ విల్ నాట్ బి ప్లీజ్డ్ విత్ రివార్డ్స్ నార్ రిసీవ్ ఎనీ మేనర్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ బట్ ఇన్ ఆల్ థింగ్స్ విల్ జడ్జ్ వాట్ ఈస్ రైట్ హియర్స్ అండ్ ట్రూ. అక్కడ మనకేమోనే ఏమైనా బహుమతులు వస్తే వాళ్ళు ఆనందించరు, లేకపోతే మన ఏమైనా ఎక్స్క్యూజెస్ ఎందుకంటే ఇలా చేశాను అని అలాంటివి వాళ్ళు వినరు. కానీ అన్ని విషయాల్లో వీళ్ళు జడ్జ్ వాట్ ఈస్, ఏది రైటో ఏది సత్యమో అదే జడ్జి చేస్తారు. ఓ మోస్ట్ అన్వైజ్ అండ్ రెచెడ్ సిన్నర్, అంటే ఓ తెలివి తక్కువగా ఆ పనికిరానటువంటి ఓ పాపి, వాట్ షాల్ట్ దౌ దెన్ ఆన్సర్ టు గాడ్. అక్కడ నువ్వు భగవంతుడికి ఏ ఆన్సర్ ఇవ్వగలవు? బతికినంత కాలం నా వాళ్ళు నాకు నా వస్తువులు నా సంపద అని బతుకుతున్నాం కదా. అక్కడ భగవంతుడికి మనం ఏం ఆన్సర్ ఇవ్వగలం? హూ నోయత్ ఆల్ థై సిన్స్ అండ్ రెచెడ్నెస్. ఆ భగవంతుడికి నువ్వు చేసిన అన్ని పాపాలు, నువ్వు చేసిన తప్పుడు పనులు అన్నీ తెలుసు. సిన్స్ దౌ సమ్టైమ్స్ డ్రెడెస్ట్ హియర్ ద ఫేస్ ఆఫ్ ఏ మోర్టల్ మ్యాన్. అంటే ఇక్కడ నువ్వు ఒక్కొక్కప్పుడు భయపడుతున్నావు. ఆ మోర్టల్ మ్యాన్ అంటే మనుషుడిని ఫేస్ చేయడానికి, మనుషుడి యొక్క ముఖంతో నువ్వు ఇక్కడ భయపడుతున్నావు. అంటే అందువల్ల ఏంటి? ఇక్కడ ఏంటంటే మనుషులకు భయపడి నువ్వు ఎన్నో పాపాలు తప్పుడు పనులు చేస్తున్నావు. అవి అక్కడ దాచబడవు. నువ్వు ఏం ఆన్సర్ ఇస్తావు అక్కడ? వై డస్ థౌ నాట్ నౌ ప్రొవైడ్ ఫర్ థై సెల్ఫ్ అగాన్స్ దాట్ డే. నువ్వు ఎందుకని ఇప్పుడు ఆ రోజు కోసం నువ్వు రెడీగా ఉండవు? అంటే ప్రొవైడ్ అంటే నిన్ను నువ్వు రెడీ చేసుకోవాలి. సిన్స్ దౌ మేస్ నాట్ దెన్ బి ఎక్స్క్యూజ్డ్ నార్ డిఫెండెడ్ బై అనదర్. అక్కడ ఎవరు నిన్ను క్షమించరు, లేకపోతే ఎవరు నిన్ను సపోర్ట్ చేయరు. బట్ ఎవ్రీ మ్యాన్ షల్ దెన్ హ్యావ్ ఇనఫ్ టు డూ టు ఆన్సర్ ఫర్ హిమ్సెల్ఫ్. ప్రతి వ్యక్తి కూడా తనకి తానుగా ఆన్సర్ ఇచ్చుకోవాలి. అక్కడ ఇంకెవరు మన కోసం చెప్పేవాళ్ళు కూడా ఉండరు. నౌ దై లేబర్ ఈజ్ ఫ్రూట్ఫుల్ అండ్ దై వీపింగ్ ఈజ్ యాక్సెప్టబుల్. ఇప్పుడు నీ కష్టం అన్నది ఫలవంతంగా, నీ యొక్క దుఃఖం అన్నది ఆమోదయోగ్యంగా ఉంటే, దౌ మౌర్నింగ్ ఈజ్ వర్దీ టు బి హర్డ్. నీ యొక్క ఈ ఏడుపు అన్నది వినడానికి యోగ్యంగా ఉంటే, అండ్ దై సారో ఆల్సో ఈజ్ సాటిస్ఫాక్టరీ. నీ దుఃఖం కూడా తృప్తిగా ఉంటే, అండ్ పర్గెత్ ఆఫ్ సిన్స్. అప్పుడు నువ్వు అంటే సిన్స్ నుంచి విముక్తిగా ఉంటావు. అప్పుడు అంటే ఆ రోజు ఫేస్ చేయగలవని. నౌ దై లేబర్ ఈజ్ ఫ్రూట్ఫుల్ అంటే ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా ఉంటావో అప్పుడు నీ యొక్క ఈ కష్టాలన్నీ ఫలవంతంగా నువ్వు కష్టపడుతున్నట్టు అర్థం. ఇక్కడికి ఇదేంటి అవ్వలేదా? 42 అన్నది పేజ్ నెంబర్ కదండి? అవునండి, అవును. ద పేషెంట్ మ్యాన్, సహనంతో ఉన్న వ్యక్తి
ఎవరైతే అన్ని రకాల బాధల్ని అనుభవిస్తూ ఉంటాడో, అన్ని తప్పులు రాంగ్స్ ఆఫ్ ఇతరుల యొక్క తప్పులని భరిస్తూ ఉంటాడో, అండ్ ఎట్ నెవర్ ద లెస్ సారో ఎత్ మోర్ ఫర్ దేర్ మ్యాలిస్, వాళ్ళ యొక్క ఉమ్, బాధపడతాడో వాళ్ళ యొక్క చెడు కోసం, తన దాన్ ఫర్ ద రాంగ్ డన్ టు హిమ్సెల్ఫ్, తనకి జరిగిన తప్పు కంటే తనకి జరిగినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనుల కోసం భయపడేవాడు, అంటే బాధపడేవాడు, హ్యాత్ ఎ హోల్సమ్ అండ్ బ్లెస్డ్ పర్గేటరీ ఇన్ దిస్ వరల్డ్, ఆయనకి సంపూర్ణమైనటువంటి ఆ పవిత్రీకరణ ఈ ప్రపంచంలోనే జరిగిపోతుంది. ఇక్కడ ఏమంటున్నారండి, ఇతరుల యొక్క చెడు, అయ్యో ఇతను చెడు పనులు చేస్తున్నాడే అనే నాకు కష్టం కలిగించేయడానికంటే తను చెడు పనులు చేస్తున్నాడని ఎవరైతే ఎక్కువ కష్టపడి బాధపడతారో అలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలోనే ప్యూరిఫై అయిపోతారు. సో హ్యావ్ దే దట్ గ్లాడ్లీ క్యాన్ ప్రే ఫర్ దేర్ ఎనిమీస్. అందుకని హ్యావ్ దే దట్ గ్లాడ్లీ, ఎవరైతే ఎంతో సంతోషంగా వాళ్ళ శత్రువుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారో, అండ్ ఫర్ దెమ్ దట్ బీ కంట్రారియస్ అంటు దెమ్, అండ్ ఫర్ దెమ్ దట్ బీ కాంట్రరీ అంటే వ్యతిరేకతగా ఉంటారో, ఆర్ దట్ ఇన్ దేర్ హార్ట్ కెన్ ఫర్గివ్ దోస్ దట్ అఫెండ్, తన్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించగలుగుతూ ఉంటాడు. అండ్ టారీ నాట్ లాంగ్ టు ఆస్క్ ఫర్గివ్నెస్, నన్ను క్షమించని అడగకుండా, అంటే ఇతరులని క్షమించగలుగుతూ ఉంటాడో అలాంటి వాళ్ళకి హూ సఫరత్, అంటే గాయాలన్నింటినీ మౌనంగా, అంటే తనకు సంభవించిన అన్యాయమును ధైర్యముతో సహించుట అంటారు. తన ఇంజురీస్ని అన్నీను ఆయన బాధపడుతూ ఇతరుల యొక్క తప్పులన్నిటినీ భరిస్తూ, అయినప్పటికీ కూడా ఇతరులు ఎంతో చెడ్డ పనులు చేస్తున్నారనే బాధ కంటే బాధే ఎక్కువగా, తనకి చెడ్డ చేశారన్న కంటే వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారే అని బాధపడు, హ్యాత్ ఎ హోల్సమ్, అటువంటి వ్యక్తికి ఒక పవిత్రమైన స్థితి ప్రపంచంలో ఉంటుంది. సో హ్యావ్ దే దట్ గ్లాడ్లీ కెన్ ప్రే ఫర్ దేర్ ఎనిమీస్, అందుకని వాళ్ళు సంతోషంగా వాళ్ళ శత్రువుల కోసం ప్రార్థించగలరు. అండ్ ఫర్ దెమ్ దట్ బీ కంట్రారియస్ అంటు దెమ్, వాళ్ళకి ఎంతో వ్యతిరేకంగా కూడా ఉన్న వాళ్ళ కోసం కూడా వాళ్ళు ప్రార్థిస్తారు. ఆర్ దట్ ఇన్ దేర్ హార్ట్ కెన్ ఫర్గివ్ దోస్ దట్ అఫెండ్, తన్ని బాగా గాయపరిచిన వాళ్ళని కూడా వాళ్ళ హృదయంలో వాళ్ళు క్షమించగలరు. అండ్ టారీ నాట్ లాంగ్ టు ఆస్క్ ఫర్గివ్నెస్, వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను క్షమించు అన్నట్టుగా వాళ్ళు ఉండరు. అండ్ సో ఆల్సో, అంటే ఎందుకంటే వాళ్ళు తప్పుడు పనులు చేయరు. దే దట్ బి మోర్ లైట్లీ స్టర్డ్ టు మర్సీ, ఎవరైతే ఎక్కువగా స్టర్డ్ అంటే కదలిక పొందుతున్నారో దయ కోసం, దాన్ టు వెంజెన్స్, అంటే మెర్సీ కోసమే కానీ పగ కోసం కాకుండా ఎక్కువగా చలించిపోతున్నారు. అండ్ దట్ కెన్ యాజ్ ఇట్ వర్ బై వైలెన్స్ బ్రేక్ డౌన్ దేర్ ఓన్ విల్, వాళ్ళు ఏంటంటే ఇక్కడ మరొకసారి చదువుతాను ఆయన. సో ఆల్సో దే దట్ బి మోర్ లైట్లీ స్టర్డ్ టు మర్సీ దాన్ టు వెంజెన్స్, అంటే వాళ్ళు ఎక్కువగాను దయ వైపే వెళ్ళిపోతూ ఉంటారు పగ కంటే. అండ్ దట్ కెన్ యాజ్ ఇట్ వర్ బై వైలెన్స్ బ్రేక్ డౌన్ దేర్ ఓన్ విల్, వాళ్ళ ఇచ్ఛాశక్తిని వైలెన్స్ తోటి వాళ్ళు బ్రేక్ చేసుకుంటారు. స్ట్రాంగ్లీ రెజిస్ట్ సిన్, అంటే వాళ్ళు పాపాన్ని నిగ్రహిస్తారు గట్టిగా. అండ్ లేబర్ ఆల్వేస్ టు సబ్డ్యూ దేర్ బాడీ టు ద స్పిరిట్, వాళ్ళ యొక్క శరీరాన్ని ఆత్మకు సమర్పిస్తుంటగానే ప్రవర్తిస్తారు. అంటే అర్థం ఏంటి, శరీరం నాకు పడుకోవాలనుంది అంటూ మంచి పనులు చేయడానికి తిరస్కరించిన ఆత్మోన్నతికి కావాల్సిన పనులే చేస్తారు, కానీ శరీరం యొక్క కోరికల్ని, అంటే శరీరాన్ని అలాంటి వాటికి వినియోగిస్తారు, శరీరానికి దాసోహం అయిపోకుండా. అండ్ లేబర్ ఆల్వేస్ టు సబ్డ్యూ దేర్ బాడీ టు ద స్పిరిట్. ఇట్ ఈస్ బెటర్ నౌ టు పర్జ్ సిన్ అండ్ టు పుట్ అవే వైస్, ఇప్పుడే మనం ఏం చేయాలి, పాపం నుంచి పవిత్రమయ్యి మనం చెడ్డ గుణాల నుంచి తప్పుకోవాలి. దాన్ టు రిజర్వ్ ఇట్ టు బి పర్జ్డ్ హియర్ ఆఫ్టర్, ఎప్పుడో నేను బాగవుతానులే, నా పాపాలు అప్పుడు మానేస్తానులే అని కాకుండా ఈ క్షణమే చేసుకోవాలి. బట్ వెరీలీ వీ డిసీవ్ అవర్ సెల్స్ బై ద ఇనార్డినేట్ లవ్ దట్ వీ హ్యావ్ టు అవర్ బాడీలీ కైండ్, కానీ సామాన్యంగా మనం ఏంటంటే శరీరానికి సంబంధించిన ప్రేమలతో మోసపోతూ ఉంటాం. అది ఇనార్డినేట్ లవ్ అన్నారు, అంటే అసామాన్యమైన ప్రేమ. దట్ వీ
హ్యావ్ టు అవర్ బాడీలీ కైండ్. అంటే శరీరానికి సంబంధించి నేను ప్రేమిస్తున్నానంటే నా శరీరాన్ని ప్రేమిస్తున్నారని కదా, అలాంటి వాటికే మనం మోసపోతూ ఉంటాము అంటున్నారు. ఇంకా ఇంకా ఎంతవరకు 2 నిమిషాలు టైం ఉందా? ఉమ్. వాట్ షల్ ద ఫైర్ ఆఫ్ పర్గేటరీ డివోర్ బట్ దై సిన్స్. ఆ ఫైర్ ఆఫ్ పర్గేషన్ అంటే పవిత్రీకరణ అన్నది మీ యొక్క పాపాలను తప్ప అది ఏమిటి మిగగలదు? ట్రూలీ నథింగ్. Therefore, the more thou sparest thyself now, and the more thou followest thy fleshly liking, అందుకని మీరు ఎక్కువగా మీ ఫ్లెష్లీ లైకింగ్ అంటే బాడీకి ఏమి ఇష్టమో అవే చేస్తూ ఉంటే, ద మోర్ గ్రీవియస్లీ షల్ దౌ విల్ వెయిల్ హియరాఫ్టర్. వెయిల్ అంటే ఏడుస్తారు, ఎంతో బాధాకరంగా. అంటే బాడీవే ముఖ్యమని దానికే దాసోహం అని మనం పనిచేస్తే ఒకనాడు మనం ఎక్కువగా ఏడవలసి వస్తుంది. అండ్ ద మోర్ మ్యాటర్ దౌ రిజర్వెస్ట్ ఫర్ ద ఫైర్ ఆఫ్ పర్గేటరీ. అక్కడ మీరు పవిత్రీకరణ అనేటటువంటి అగ్నిలో పడడానికి ఎక్కువ మ్యాటర్ తయారు చేస్తున్నారు, అంటే పాపకార్యాలు ఎక్కువ చేయడం వల్ల. ఇన్ సచ్ థింగ్స్ యాజ్ ఎ మ్యాన్ మోస్ట్ హ్యాజ్ అఫెండెడ్ షల్ హీ మోస్ట్ బి పనిష్డ్. అంటే అలాంటి విషయాల్లో మనిషి అఫెండ్ అవుతున్నప్పుడు మోస్ట్ హ్యాజ్ అఫెండెడ్, అలా అంటే గాయపరుస్తూ అలా జీవించినప్పుడు ఆయనకి పనిష్మెంట్ ఎక్కువ వస్తుంది. ద స్లోత్ఫుల్ పర్సన్ షెల్ బి దేర్ పిక్డ్ విత్ బర్నింగ్ ప్రిక్స్. అంటే కాలుతున్నటువంటి వాటితో ఆ పాపంగా ఉన్నటువంటి పాపాలతో ఉన్న వ్యక్తిని ఆయన్ని పొడుస్తారు. ఆఫ్ ఐరన్ యొక్క ప్రిక్స్ తోటి, అంటే ఐరన్ యొక్క పుల్లలు అంటే వాటితో పొడుస్తారు. అండ్ గ్లటన్స్ షల్ బి టార్మెంటెడ్ విత్ గ్రేట్ హంగర్. ఇక్కడ అతిగా తిన్నవాళ్ళు అక్కడ ఎంతో ఆకలితో బాధపడతారు, దాహంతో. లగ్జూరియస్ పర్సన్స్ అండ్ లవర్స్ ఆఫ్ వాలుప్చువస్ ప్లెజర్స్. అంటే ఇక్కడ ఎన్నో రకాలైన భోగాలతో, అలాగే ఈ ఈ అంటే వాలుప్చువస్ అంటే ఈ ప్రాపంచిక విషయాలు ఉన్న ఆనందాలతో జీవించిన వాడు షాల్ బి ఫిల్డ్ ఫుల్ విత్ బర్నింగ్. ఆయన చాలా బాధాకరమైన మండుతున్న బాధపడతాడు. అండ్ బ్రిమ్స్టోన్ అండ్ ఎన్విష్ పర్సన్స్ షాల్ వెయిల్ అండ్ హౌల్. అసూయతో ఉన్న వాళ్ళు అక్కడ ఏడుస్తారు, అరుస్తారు. యాజ్ మ్యాడ్ డాగ్స్ డూ. అంటే మ్యాడ్ అంటే పిచ్చెక్కిన కుక్కల్లా అరుస్తారు అక్కడ. అంటే ఇక్కడ ఎవరైతే అసూయతో ఉంటారో అది. ఇక్కడికి ఆపుదామండి. ఈ పేజ్ ఎంత? ఓకేనండి. 43. 43. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. క్లోజ్ చేస్తాను.